హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బాదం మిల్క్ ఫ్లేవర్‌లో ఐస్ క్రీమ్ తయారు చేద్దాం అనుకుంటున్నానండి. ఈ ఎండలకి చల్లగా ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే ఈజీగా ట్రై చేయొచ్చు. దానికి కావాల్సిన బాదం మిల్క్ మిక్స్ అంటే బాదం మిల్క్ పౌడర్ అమ్ముతారు కదా! ఎంటీఆర్‌ది తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ అది 2 స్పూన్లు, ఇది 2 టేబుల్ స్పూన్లు తీసుకొని, షుగర్ కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకొని, పాలు మాత్రం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి. వీటితోటి బాదం మిల్క్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తయారు చేసేద్దాము. ముందుగా అయితే పొయ్యి వెలిగించుకొని పాలైతే మరిగించుకుందామండి. పాలు మరిగేలోపు నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను నా పాటికి నేను వీడియోస్ చేసుకుని ఫోన్లో ఖాళీగా ఉండడం ఎందుకు, అందరితోటి ఖాళీగా ఉన్నాం అనిపించుకోవడం ఎందుకనేసి వీడియోలు తీసుకొని నేనేదో కష్టపడి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటూ ఉంటే నా వీడియోలు చూసి నవ్వుతున్నారంట కొంతమంది. నా వీడియోలు చూసి నవ్వుతున్నారంట. అంత కామెడీగా ఏముంది నా వీడియోల్లో? ఏదో కష్టపడి నేను తీసుకుంటున్నాను వీడియో. ఇంట్లో కూర్చుంటే వచ్చేదేముందని నేను ఏదో చేసుకుంటున్నాను. నా వీడియోలు చూసి నవ్వుతున్నారంట వీడియోలు. అంత కామెడీ ఏముంది? అయినా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినోళ్ళని ఎవరినైనా సరే ఇలాంటిది ఒకటి ఫేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా. అది నేను చెప్పగలను. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నానండి. పాలు కొంచెం మరిగినాయి. షుగర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుందాము. కలుపుకుంటూ తిప్పుతూ ఉండాం పొంగిపోకుండా. టాపిక్‌లోకి వచ్చేస్తే, మనం ఏం చేసినా సరే ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే మనం వాళ్ళందరినీ కూడా పట్టించుకోని అవసరం లేదు. మనం ఎంకరేజ్ చేసే వాళ్ళనైతే మనం పట్టించుకోవచ్చు. మనం వాళ్ళు మన మంచి కోసమే వాళ్ళు చెప్తారు కాబట్టి, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి, మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని మాత్రం అస్సలు పట్టించుకోని అవసరం లేదండి. ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియోలు చూసి నవ్వేవాళ్ళు, ఏడ్చే వాళ్ళ గురించి పట్టించుకోకూడదండి. ఎందుకంటే నవ్వేవాళ్ళు నవ్వినంత మాత్రాన మనకి పోయేదేమీ లేదు. వాళ్ళు మనకి అవసరంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా హెల్ప్ చెయ్యరు. ఎవరు చేయలేరు కూడా. మనకి ఒక్క అర్ధ రూపాయి కూడా హెల్ప్ రాదు వాళ్ళ వల్ల. నవ్వితే నవ్వనివ్వండి. మనకి వచ్చేది పోయేది ఏమీ లేదు. మనం కష్టపడితే మనకే వస్తుంది ఒక రూపాయి. కానీ వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనకి బాధపడతాము. మనం వీడియోలు చేయకుండా మానేస్తాం తప్పితే ఇంక వేరే ఏమి ఉండదండి. అలాగే నేను ఒక సంవత్సరం వరకు వీడియోలు తీయడం మానేశాను. అందుకే అవన్నీ నేను మనసులో పెట్టుకుని ఇప్పటి వరకు నేను అవన్నీ మనసులో పెట్టుకుని వీడియోలు తీయడం మానేశాను. కానీ నాకు అనిపించింది, చాలామంది యూట్యూబర్స్ చెప్తూ ఉన్నారు, ఇలాగే అనుకుంటారు అందరూ, ఇలాగే మాట్లాడతారు, అవి మాటలేమి పట్టించుకోవద్దని. అది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు వీళ్ళ మాటలన్నీ పట్టించుకోవాలి మనము? మన పని మనం చేసుకుంటూ పోతే మనకి వీళ్ళ మాటలన్నీ అవసరమే. వీళ్ళ మాటలేమి పట్టించుకోని అవసరం లేదు. ఎవరు మనల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందరూ నాశనం అవ్వాలనే కోరుకునే వాళ్ళు ఉంటారు. మనం బాగుపడితే మాత్రం అలాంటి నవ్వు రానే రాదు ఆళ్ళ మొఖాల్లోంచి. కస్టర్డ్ పౌడర్‌నైతే వాటర్‌లో కలుపుకున్నది దీంట్లో యాడ్ చేసేసి ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. తర్వాత బాదం మిల్క్ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసి కలుపుకోవాలి. నేనైతే యాడ్ చేసేసానండి. ఒక చేత్తోనే కదా నేను వీడియో తీసేది. అందుకే ఇంకా అందులో వేసేసి కలుపుతూ మీకు వీడియో తీస్తున్నాను. అదంతా ఉండలు లేకుండా కలుపుకొని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కానీ, నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. లేదంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పసుపుని యాడ్ చేశాను. పసుపుని యాడ్ చేసుకున్నాను నేను. ఒక 2 స్పూన్ల పసుపునైతే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు, కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక పించ్ ఆఫ్ కలర్ కూడా యాడ్ చేశాను. పసుపుతో పాటు ఒక పించ్ కొంచెం కలర్‌ని కూడా యాడ్ చేశాను. ఇలా తయారైన తర్వాత ఇంకా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా టాపిక్‌లోకి వచ్చేస్తే, ఇలాంటి మాటలన్నీ మీరు తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి. చాలామంది వద్దనే చెప్తారు. నాకు వద్దనే చెప్పారు. ఫేస్ కనపడకుండా వీడియోలు తీసుకో. ఆ తర్వాత ఇంకా
ఫేస్ కనిపించకుండా వీడియోలు చేసుకో. అంతేగాని నువ్వు ఫేస్ చూపించి వీడియోలు తీయొద్దని నాకు చెప్పారు. అందుకని నేను ఫేస్ చూపించకుండానే మామూలుగానే వీడియోలు తీసుకుంటున్నాను. ఫేస్ కనిపించాలనే లేదండి. ఫేస్ కనపడకుండా కూడా మనం వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. నాకు మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి. నాకు నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నలుగురికి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈ మిక్చర్ని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత గ్లాసుల్లోకి పోసేసుకుందాము. ఇలా కోన్‌లాగా ఉండే గ్లాసులు తీసుకుందాము. టీ గ్లాసులు. ఆ గ్లాసులో వేసుకోవాలండి. ఇవైతే షేప్ బాగుంటుంది కుల్ఫీలాగా. తర్వాత మిగిలిందంతా ఈ బౌల్లోకి వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక రాత్రంతా అలాగే ఉంచేసాను నేను. ఇది తీసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇది కూల్ అయిన తర్వాత గడ్డ కట్టిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకొని చూసారా ఇలాగ నీట్గా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలండి. అప్పుడే మనకి గడ్డ కడుతుంది. బౌల్లోకి నేను చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చూడండి ఇప్పుడు బయట తీసిన తర్వాత ఎలా ఉందో. చక్కగా గడ్డ తయారైంది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే అంత సాఫ్ట్గా రాదండి. మిక్సీ పట్టుకుంటేనే చక్కగా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. మీరు కూడా ఇలాగ మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ మాత్రం ఖచ్చితంగా పట్టాలి. దాన్ని మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ దాని మీద ఒక పేపర్తో క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేకపోతే ఒక ప్లేట్ అన్నా పెట్టండి గట్టిగా మూతేసి. ఇప్పుడు దాన్ని బయటకి తీసిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత బయటకి తీసిన తర్వాత ఇది ఇలా ఉంది. ఇంకా కొంతసేపు ఉంచితే ఇంకా గడ్డ కడుతుంది. నేనైతే వీడియో కోసం అనేసి తొందరగా తీసేసాను. చూడండి చక్కగా ఐస్ క్రీమ్ టెక్స్చర్ ఎలా వచ్చిందో. చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. కుల్ఫీలు అయితే మాత్రం నేను అవి మా పిల్లలు ఎప్పుడో తినేసారండి. మా పిల్లలకి బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.